ఇంకా వరదని ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. ఇప్పుడు ఎలాగండి? ఆగండి ఆగండి. ఏంటి? మన ముగ్గురికి బుర్రలేదు బావా. మీతో పాటు నన్ను కలిపేశారా? నీకు అస్సలే బుర్రలేదు. ఎందుకు? అసలు ఏమైంది ఇప్పుడు? మా అక్క సెల్ స్విచ్ ఆఫ్ వస్తే మనం పార్థ బాబు ఫోన్ కింద ఫోన్ చేయట్లేదు కదా? నిజమే కదా? ఇప్పుడు చేస్తాను. మరి త్వరగా చెయ్యండి. నందుగాడు ఫోన్ చేస్తున్నాడు. హలో, చెప్పరా. రే పార్దు, వరదని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి ఆన్ చేసి పెట్టమనరా. అర్జెంట్గా ఓ మ్యాటర్ చెప్పాలి. ఎందుకు కొడుతున్నారు? అసలు ఏమైంది? నీకు నిజంగానే బుర్రలేదు బాబా. ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు కదా, ఇద్దరికి డేంజరే కదా, ఇద్దరు ఎవరికి చెప్పినా ఒకటే కదా. కరెక్టే కదా? హలో, ఏంట్రా? రే మీరు ఎలాగానే ఆ సిద్ధుగాడు ఇంటికి వచ్చాడు. వరోధిని వాడి కోసం గుడికి వచ్చినట్టు మావే చెప్పాడు. ఇప్పుడు ఆ సిద్ధుగాడు గుడికి వస్తాడు. మీరక్కడ దొరికిపోతారేమో. ఆ కుళ్ళుతో వాడు మావయ్యకి నిజం చెప్పేస్తాడేమో. జాగ్రత్తరా. అవునా? ఓకేలే, నేను చూసుకుంటా. ఏంటండి? వస్తున్నాడంట. ఎవరు? ఆ సిద్ధుగాడు. ఏంటి? ఎక్కడికా? నువ్వు వాడి పేరు చెప్పి గుడికొచ్చావని వాడికి తెలిసిపోయింది. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? మనల్ని చూసాడంటే మా నాన్నతో చెప్పేస్తాడు. డోంట్ వరీ, వాడు గుడి వరకే వస్తాడు, లోపలికి రాడు. మీరెలా ఆపుతారు? నేను కాదు, ఆ దేవుడే ఆపేస్తాడు. ఉండు, ఇప్పుడే వస్తాను. ఏం చేసి వచ్చారండి? ఓ 1000 రూపాయలు ఇచ్చొచ్చాను. ఎవరికి? ఏమ్మా, మీ నాన్న చంపేస్తాడా? అలా బెదిరించే వరూధిని నీ పెళ్లి కొప్పించాడా? అదేదో తేల్చుకునే వెళ్తాను. మావయ్య, మావయ్య. మావయ్య, నమస్కారం మావయ్య. పర్వాలేదు, ఈ మర్యాద ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి ముందు కూడా ఉంటే బాగుండేది. ఏమ్మా, నా కొడుకు మారలేదా? మారాడని నువ్వు నమ్మటం లేదా? ఇంకా వాడు మంచివాడు కాదనే నువ్వు నమ్ముతున్నావా? వాడు నిజంగా మారకుండా ఉంటే నువ్వు పెళ్లి చేసుకుంటున్నందుకు ఓ కన్న తండ్రిలా సంతోషపడేవాణ్ణి.
పోనీలే, నా కొడుకుతో సంతోషము సుఖము లేదని చెప్పేసి సమర్థించుకునేవాణ్ణి. ఏమ్మా, మార్పు కోసం 2 సంవత్సరాలు ఎదురు చూసిన దానివి మారాక 2 రోజులు ఎదురు చూడలేకపోయావు. ఈ పెళ్లికి ఎలా సిద్ధపడగలిగావమ్మా? ఇందులో దాని తప్పేం లేదు మావయ్య. నిజానికి దానికి పెళ్ళంటే ఇష్టం లేదు. కానీ నాన్నకి తల వంచి మౌనంగా ఊరుకుంది. ఏమ్మా, మీ నాన్న కోసం నీ బంగారు భవిష్యత్తుని బలి చేసుకుంటావా? నీ భర్త క్షేమంగా ఉంటే ఈ పెళ్లి ఎలా చేసుకుంటున్నావు? తప్పు చేస్తున్నావు వరుదిని. అయినా తనేం చేస్తుందన్నా? నోరు విప్పి చెప్తే చంపుతాడో చచ్చిపోతాడో అని భయం. చెప్పకపోతే పార్దుకు అన్యాయం జరుగుతుందనే బాధ. ఏం చేసినా తనకే అన్యాయం జరుగుతుంది. మధ్యలో వరోధిని నలిగిపోతుంది నాన్న. నాన్న మారడు. పంతం కోసం వాడికి అక్కనిచ్చి పెళ్లి చేస్తాడు. కాదంటే గొడవలు అయిపోతాయి. మా అమ్మ మాకు దూరం అయిపోయింది. నాన్న కూడా ఎక్కడ దూరం అయిపోతాడు అని భయం. అందుకే మావయ్య మేం నోరు విప్పలేకపోతున్నాం. వద్దమ్మా, నువ్వు ఈ పెళ్లికి తలంచవద్దు. నువ్వు నా ఇంటి కోడలివి. ఈ పెళ్లికి నువ్వెట్టి పరిస్థితుల్లోనూ తలవంచొద్దు. అవును, తల వంచొద్దు. ఏమయ్యా పెద్ద మనిషి, నా ఇంటికొచ్చి నా కూతురుతో ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్పడానికి నువ్వెవడివి? బావగారు, నేను గొడవ పడటానికి రాలేదు. నా కొడుకు బ్రతికుండగానే నా కోడలకు మళ్ళీ మీరు పెళ్లి చేయాలనుకోవడం ధర్మం కాదు అని చెప్పిపోవటానికి మాత్రమే వచ్చాను. అంటే మంచోడైనా చెడ్డోడైనా, కాల్చుకు తిన్నా, నిందలు వేసినా, కోర్టుకెక్కినా, మెడబట్టి గెట్టేసినా నీ కొడుకు తప్ప దిక్కు లేదని నా కూతుర్ని వాడి కాళ్ళ దగ్గర పడి ఉండమంటావా? బావగారు, వాడు పాత పారుతో అయితే నేనే సంతోషంగా అక్షంతలు వేసి పెళ్లి పెద్దగా నిలబడేవాడిని. వాడు మారిపోయాడు బావగారు. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. నోర్మోయ్! ఎవడయ్యా మారింది? ఆ దరిద్రుడు మారాడని నువ్వు చెప్తున్నావా? ఏ నీ కళ్ళు దొబ్బేయా? నీ కళ్ళ ముందే నా భార్యను పడతోసి దాని ప్రాణాలను నిలువునా తీసినప్పుడు నీ కళ్ళెక్కడ పెట్టుకున్నావు? నీ ముందే నా నలుగురు ఆడపిల్లల్ని అమ్మలేని అనాథుల్లా మార్చేస్తే ఆ చితి ముందే వాళ్ళు అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే అక్కడే ఉన్నా నీకు కనిపించలేదా?